హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ప్రేమ్చంద్ యుగీన్ హిందీ కహానీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ప్రేమ్చంద్ గారి గురించి తెలుసుకున్నాం. ప్రేమ్చంద్ సమకాలీన్ కహానీకారు ఎవరున్నారో వారి గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈరోజు प्रेमचंदोत्तर हिंदी कहानी गुरिंची తెలుసుకుందాం. प्रेमचंदोत्तर हिंदी कहानी 1936 से लेकर 1950 तक, 1936 నుంచి 1950 వరకు ప్రేమచందోత్తర్ హిందీ కహానీని తిరిగి మళ్ళీ రెండు భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది ప్రగతివాది కహానీ, మనోవిశ్లేషణవాది కహానీ. ఫస్ట్ మనం ప్రగతివాది కహానీ గురించి తెలుసుకుందాం. प्रगतिवादी कहानी मार्क्स के विचारधाराओं के आधार पर लिखी गई कहानी प्रगतिवादी कहानी है. చూడండి, కార్ల్ మార్క్స్ మీకు తెలుసు కదా. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాయబడిన కహానీనే మనం ప్రగతివాदी कहानी అంటాం. इस प्रकार के कहानीकारों में प्रसिद्ध हैं यशपाल जी. ఈ ప్రగతివాది కహానీలో చాలా సుప్రసిద్ధమైన కవి ఎవరంటే యశ్పాల్ గారు. మరి యశ్పాల్ గారు రాసిన ప్రగతివాది కహానీ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. యశ్పాల్ ఇన్కి కహానియా ఫూలోं का कुर्ता, आदमी का बच्चा, अभिशप्त. మళ్ళీ ఒకసారి చూడండి. फूलों का कुर्ता, आदमी का बच्चा, अभिशप्त. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనోవిశ్లేషణవాది కహానీ. ఇందులో వ్యక్తి యొక్క మానసిక ప్రవర్తన, వారి యొక్క సైకాలజీ గురించి రాయడం జరుగుతుంది. ఇందులో మొదటి కహానీకారు వచ్చేసి అగ్నేయ్ గారు. మరి అగ్నేయ్ గారు రాసిన కహానీ అండ్ కహానీ సంగ్రహ రెండిటి గురించి మనం తెలుసుకుందాం. అగ్నేయ్ గారి పూర్తి పేరు తెలుసు కదా, సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ అగ్నేయ్. ఓకే, అగ్నేయ్ జీకి కహానీ కితనీ బాబు, पुलिस की सीटी, हजामत का साबुन. ఇంకోసారి చూడండి. అగ్నేయ్ జీ కి కహానియా కితనీ బాబు, पुलिस की सीटी, हजामत का साबुन. नेक्स्ट इनकी कहानी संग्रह विपतगा, जयदोल, शरणार्थी, ए तेरे प्रतिरूप, परंपरा, कोठरी की बात. ఇంకోసారి చూద్దామా. అగ్నేయ్ జీ కి కహానీ సంగ్రహ్ విపత్గా, జయదోల్, శరణార్థి, ఏ తేరే ప్రతిరూప్, పరంపరా, కోఠరీ కి బాత్. మనోవిశ్లేషణవాది కహానీలో నెక్స్ట్ కహానీకారు వచ్చేసి జైనేంద్ర. ఇన్కి కహానీ और కహానీ సంగ్రహ్ రెండిటి గురించి తెలుసుకుందాం. फर्स्ट कहानी जैनेन्द्र जी की कहानी है पत्नी, परख, जाह्नवी, खेल, अपना अपना भाग्य, चोर, पाजेब. ఇంకోసారి చూద్దామా. जैनेन्द्र जी की कहानियां पत्नी, परख, जाह्नवी, खेल, अपना अपना भाग्य, चोर, पाजेब. नेक्स्ट कहानी संग्रह फांसी, वातायन, एक रात, दो चिड़िया, नीलम देश की राजकन्या. ఇంకోసారి చూడండి. जैनेन्द्र जी की कहानी संग्रह फांसी, वातायन, एक रात, दो चिड़िया, नीलम देश की राजकन्या. नेक्स्ट कहानीकार इलाचंद्र जोशी. इलाचंद्र जोशी इनकी कहानियां रोगी, मिस्त्री, चौथे विवाह की पत्नी, प्रेतात्मा. ఇంకోసారి చూడండి. इलाचंद्र जोशी की कहानियां रोगी, मिस्त्री, चौथे विवाह की पत्नी, प्रेतात्मा. नेक्स्ट कहानी संग्रह डायरी के नीरस पृष्ठ, डायरी के नीरस पृष्ठ. नेक्स्ट खंडहर की आत्माए, खंडहर की आत्माए. ఇంకోసారి చూడండి. ఇలాచంద్ర జోషికి కహానీ అండ్ కహానీ సంగ్రహ. ఫస్ట్ కహానీ రోగి, మిస్త్రీ, చౌథే వివాహ की पत्नी, प्रेतात्मा. నెక్స్ట్ కహానీ సంగ్రహ వచ్చేసి डायरी के नीरस पृष्ठ,
ఖండహర్ కి ఆత్మాయే. ఓకేనండి, ఇక్కడితో ప్రేమ్చంద్ ఓతర్ హిందీ కహానీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నయీ కహానీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.